10 సార్లు ఫెయిల్ అయ్యి 11వ సారి కలెక్టర్ అయితే ఆహా! ఓహో! అంటాం కదండీ. 25 సార్లు ఫెయిల్ అయ్యి 50 సార్లు ఫెయిల్ అయ్యి కానిస్టేబుల్ అయిన వాడిని కూడా ఆహా! ఓహో! అనాలండి. ఎందుకంటే ఆ పట్టుదల అలాంటిది. ఆ క్రమశిక్షణ అలాంటిది. ఆ కష్టపడే తత్వం అలాంటిది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అలాంటిది. ఇవి నేర్చుకోవాలి గానీ ఏం అయ్యాడు అనేది కాదండి. వేములపల్లి అశోక్ అనే కుర్రాడు తూర్పుగోదావరి కోరుకొండ మండలం అండి. రీసెంట్‌గా కానిస్టేబుల్ అయ్యాడు. కానిస్టేబుల్‌కి ఇంత బిల్డప్ అవసరమా అని మీరు అనుకుంటారు. అతను ప్రయత్నం చేసిన పద్ధతి, అతను చూపించిన పట్టుదల ఇక్కడ ఇంపార్టెంటు. అలాగే అతని ఫ్రెండు అంటే మనతో ఏముండాలి, ఎలాంటి వాళ్ళుండాలి, మనం ఎలా ఉండాలి సక్సెస్ కోసం అనేదండి. అందరిలాంటి కుర్రాడే. డిగ్రీ పూర్తి చేసుకున్నాడు, బీఎస్సీ అయిపోయింది. ఎందుకో అనిపించింది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. తల్లిదండ్రులు బాగా పేద, తండ్రి మామూలు టైలర్. కానీ ఫెయిలు. ఎక్కడికెళ్తే అక్కడ ఫెయిల్ అండి. అన్ని చోట్ల ఫెయిలే. 1, 2 మార్కుల్లో కొన్ని పోతూ ఉంటాయి. అర మార్కులో పోయేది పోతూ ఉంటుంది. ఇక బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనం చెప్పుకుంటున్నాం చూడండి. పాపం అన్నీ అప్లై చేస్తున్నాడు, అన్నీ రాస్తున్నాడు. ఇప్పుడు కాదు, చాన్నాళ్ల నుంచి, 21వ ఏడ నుంచే. కానీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, దీపక్ అని చెప్పి. అతనికి రీసెంట్గా 3 ఏళ్ల కిందట ఆర్ఆర్బీలో వచ్చేసిందండి. సో ఇక చూడండి, ఆ బాధ ఇంకో రకంగా ఉంటుంది. ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఇక నేను ఫిట్ అవనేమో అనుకుంటే తల్లిదండ్రులు మాత్రం ఏం కాదు, ఇంత దాకా వచ్చావంటే నీ 95% జర్నీ పూర్తయిపోయింది, ఆ 5% జర్నీ కోసం ఎందుకు ఆగిపోతావు అన్నారండి. చూడండి ఎంత మంచి మాట. అలాగే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదండి, ఆ ఫ్రెండ్ సాయం చేశాడండి. ఇప్పుడు కానిస్టేబుల్ అయ్యాడు. కానిస్టేబుల్తో ఆగిపోతాడని నేనైతే అనుకోవట్లా. ఎందుకు, అతను అన్ని పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. ఆ మైండ్ సెట్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మళ్ళీ రాసుకుంటాడు. మనం చూస్తుండగానే మంచి చోటకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవాలనే కోరుకుందాం. అలాగే ఆలోచించండి ఈ కానిస్టేబుల్ అయిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కూడా దయచేసి. సో ఇక్కడ చూడండి ఏముంది అని అంటే, ఒక్క పాజిటివ్ ఎఫర్మేషన్ అండి. ఎస్, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని బలంగా అనుకున్నాడు. ఏ రోజుకైనా నేను కొడతాను అని బలంగా అనుకున్నాడు. తనకు తాను చెప్పుకున్నాడు. మనలో ఎంతమంది మనకు మనం గట్టిగా చెప్పుకుంటున్నాం ఆలోచించండి. చెప్పుకుంటే సరిపోతుందా? ఎంత గట్టిగా నిలబడుతున్నాం? నిలబడితే సరిపోతుందా? కృషి చేస్తున్నాం. అందుకే వేమన మహానుభావుడు అంటాడండి, పట్టు పట్టగరాదు పట్టి వదలరాదు అని. పట్టి వదులట కంటే చచ్చుట మేలు అంటాడండి. అంటే అది మరి గట్టిగా తీసుకోవాలి మనం. సో మరి ఇలాంటి స్టోరీస్ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ ఇయర్ ఎలాగో గడిచిపోయింది, ఓకే వదిలేయండి. మనం ఏమనుకుంటున్నాం, ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ ఒకసారి, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, మనతో ఎవరుండాలి ఎవరుండొద్దు, ఏ రకమైన డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలి, అవి కూడా షేర్ చేసుకుంటున్నాం. ఆ క్రమంలోనే ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ, అశోక్ స్టోరీ మీకు షేర్ చేశాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ స్టోరీస్ కూడా ఎలాంటివి ఏమైనా ఉంటే పర్సనల్గా నాకు షేర్ చేయండి. నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.